సహజంగానే ఘని, రంజులు ఈ విషయం వింటూనే భయభ్రాంతులయ్యారు. లోనావాలా స్టేషన్‌కు రాగానే ఘని, రంజులు తీసుకొచ్చిన వేడివేడి కోకోను బాబా త్రాగారు. బాబా తన లేఖలో పేర్కొన్నట్లు ఆరోగ్యం క్షీణించి బాగా రక్తహీనంగా కనబడ్డారు. ఉపవాసాల వల్ల ఆయన శరీరం శుష్కించి ఎముకల గూడులా, అస్థిపంజరంగా కనపడింది. భౌతికంగా బాధను అనుభవిస్తున్న బాబా ఎంతో ఆనందంగా, హుషారుగా ఉన్నట్లు ఘనీ, రంజులు గమనించారు. బాబా అనుమతి తీసుకొని ఖండాల స్టేషను వరకు ఘనీ, రంజులు బాబాతోనే పాటుగా ఆ రైలులో ప్రయాణించారు. బాబా ముంబైలో కూడా ఏకాంతవాసంలోనే ఉన్నారు. బాబా ఆదేశం ప్రకారం వజీఫ్దార్ ముంబైలో ముందుగానే బరూచా భవనం అద్దెకు తీసుకున్నాడు. ఆ భవనంలోని ఒక గదిలో ఉంటూ తన ఏకాంతవాసాన్ని కొనసాగిస్తూనే 1924 జనవరి 1 నుంచి కేవలం షర్బత్ మాత్రమే తీసుకుంటూ ఉపవాస సమయాన్ని 40 గంటల నుంచి 24 గంటలకు తగ్గించారు. ఈ సమయంలో మెహరాజే ఇరానీ సాకోరిలోనే ఉండేది. ప్రస్తుతం ఖుర్షద్ ఆమెకు తోడుగా ఉంటూ స్నేహితురాలుగా అక్కడే ఉంది. బాబా ముంబైలో స్థిరపడినాక గుల్మైని సాకోరికి పంపి ఆ ఇద్దరు మహిళలను తనతో ఉండేందుకు తీసుకురావాల్సిందిగా ఆదేశించారు. ఆ తర్వాత బాబా మెహరాను ఖుర్షద్ తల్లిదండ్రులతో పాటు ఇరానీ మాన్షన్‌లో ఉంచారు. పురుషుడు ప్రకృతి స్త్రీని అంటే మెహరాను తన చెంతకు పిలుచుకున్నాడు. పరిపూర్ణుడైన పురుషుడు సృష్టి అనే దర్పణాన్ని తన వద్ద ఉంచుకున్నాడు. ప్రేమ ఉద్యానవనంలో ప్రియతముడి హృదయానికి ప్రతిరూపమైన పవిత్రమైన మెహరా దివ్య గీతాన్ని ఆలపించడం ప్రారంభించింది. మెహ్రా యొక్క తల్లి దౌలత్మాయి కూడా ఇరానీ మాన్షన్‌లో మెహరాతో ఉంటున్నది. మెహ్రా ఖుర్షద్లు ప్రతిరోజు బరూచా భవనానికి బాబా దర్శనార్థం వచ్చేవారు. ఒక రోజున బాబా గుస్తాజీ వెంట రాగా ఇరానీ మాన్షన్‌కు వెళ్లారు. మెహ్రా ఖుర్షద్లను తమకు ఇష్టమైన పాటను పాడమని బాబా అడిగారు. ఖుర్షద్ కృష్ణుడిపై ఒక గీతం ఆలపించింది. కానీ మెహ్రా మాత్రం చాలా సిగ్గుపడింది. బాబా గుస్తాజీ కేసు చూశారు. అతను ఓ భగవంతుడా నా మాటలు విను అనే పాటను పాడాడు. ఒక రోజున బాబా నావల్ తలాతితో పాటు ముంబైలోని చౌపట్టి బీచ్‌కు వెళ్లారు. ఆ సముద్రపు తీరాన ఒక వ్యక్తి ఏదో బాధతో ఉండడం బాబా దృష్టిన పడి, ఆ వ్యక్తి ఎవరు అని బాబా నావల్‌ను అడిగారు. ఆశ్చర్యపడుతూ అతనెవరో నాకెలా తెలుస్తుంది బాబా? వేల మంది ఇక్కడికి వస్తుంటారు. అందులో ఇతడొకడు అని నావల్ అన్నాడు. నీవు వెళ్ళి అతడి పేరు అడిగి తెలుసుకో. అతను ఏమి ఆలోచిస్తున్నాడో తెలుసుకో అని బాబా నావల్‌తో అన్నాడు. నావల్ కొంతసేపు సంశయిస్తూ అతడితో మనకేం పని? మీరు కనుక తప్పక వెళ్లి కనుక్కోమంటే అతని గురించి విచారిస్తాను అని నావల్ బాబాతో అన్నాడు. బాబా, నావల్ ఇద్దరూ ఆ అపరిచిత వ్యక్తి దగ్గరికి వెళ్లి అతనిని పిలిచారు. ఆ వ్యక్తి దగ్గరకు వచ్చాక అతడు నావల్‌కి స్నేహితుడే అన్న విషయం తెలిసింది. నీకేం కావాలి అని ఎదురు ప్రశ్న వేశాడు. బాబా నవ్వుతూ మాకేమీ అక్కర్లేదు అన్నారు. అలాగైతే నా ఏకాంతాన్నెందుకు భంగపరుస్తున్నారు అని ఆ వ్యక్తి ఎదురు ప్రశ్న వేశాడు. కేవలం దివ్యానందం, మహదానందంతో నిండి ఉండేలా నీ జాతకాన్ని విధి నిర్ణయించిందని తెలియచేయడానికి అన్నారు బాబా. ఆశ్చర్యచకితుడయ్యాడు. ఆనందమా? నేనెంత అదృష్టవంతుడిని కానిలే. నా జీవితంలో సంతోషం లేదు. నా ఆనందమంతా ఏనాడో మాయమైంది అన్నాడతడు కొంచెం బాధగా. బాబా అతని మాటలు, ఆ మాటల వెనుక బాధ విన్నారు. చూడు, నువ్వు ఏదైతే ఆనందం అనుకుంటున్నావో ఆ ఆనందం పటాపంచలై అటువంటి ఆనందం పట్ల నీకున్న మిథ్యాభావం నశించి దాని స్థానంలో అసలు సిసలైన ఆనందం నీకు ప్రాప్తించబోతోంది.
నీవు నిజమైన ఆనందం అనుభవిస్తావు. కాబట్టి నువ్వు ఎందుకు బాధపడతావు? దుఃఖంగా ఉంటావెందుకు?" అని బాబా అతనితో చెప్పారు. బాబా మాటలు విని చకితుడై ఆశ్చర్యంతో, "ఎవరి వ్యక్తి నా మనస్సునింత చదువుతున్నాడు?" అని తలపోశాడు. బాబా కేసి పట్టి పట్టి చూస్తూ, "ఇంతకు మీరెవరు?" అని అడిగాడు. బాబా జవాబు కేవలం చిరునవ్వే. ఆ చిరునవ్వు అతని జీవితాన్నే మలుపు తిప్పింది. బాబా కేసి చూస్తుంటే బాధల నుంచి బయటపడినట్లు, హృదయ వేదన తొలగినట్లు అనిపించిందతనికి. అప్పుడు నావల్ తన స్నేహితునికి బాబా గురించి చెప్పాడు. "నా సినిమాలో నీవు చాలా ప్రముఖ పాత్ర వేయాలి" అని బాబా ఆ వ్యక్తికి చెప్పాడు. అతడు తనకు సినిమా హాలు ఉందని, దానికి తానే యజమానినని అని ఏదో చెప్పబోతుంటే బాబా పకాలున నవ్వారు. "నేను మాట్లాడుతున్నది జగన్నాటకం గురించి, విశ్వాత్మక చలనచిత్రం గురించి. నీవు నా దగ్గరికి రావడం వల్ల ఆ చలనచిత్రం గురించి నీకే తెలుస్తుంది. అదృష్టం నీ కోసం పొంచి ఉంది. కాబట్టి నీవు బాధపడవలసిన పనిలేదని చెప్పటమే నా మాటల ఉద్దేశం" అని బాబా హితవు పలికారు. బాబా చిరునామాను నావల్ అతనికిచ్చాడు. అక్కడి నుంచి అంతా బయలుదేరారు. బాబా అడ్రస్ చదువుతుండగానే అతనిలోని నిరాశ, వెలితి కరిగి ఆశా కిరణాలు తలెత్తాయి. సముద్ర తీరాన ఒంటరిగా కూర్చున్న ఈ వ్యక్తి ఎవరు? జీవితంపై ఆశపోయి సముద్రంలో దూకి ఆత్మహత్య ఉద్యుక్తుడు కాబోతున్న ఒక దురదృష్టవంతుడికి అందుకు కారణం ఒకప్పుడు అతన్ని అమితంగా ప్రేమించే అందమైన భార్య ఉండేది. ఇతను ఆమె కోసం అంకితమై ఆమె సుఖ సంతోషాల కోసం సర్వస్వం త్యాగం చేశారు. ఆమె కోరికలు తీర్చడమే తన జీవిత ధ్యేయంగా ఇతను పెట్టుకొన్నా ఆమె ఇతని స్నేహితుడితో లేచిపోయింది. ఆ బాధతోనే అతను సతమతం అవుతున్నాడు. జీవితానికి అర్థం లేకుండా పోయింది. బాబా దర్శనమైన ఆ రోజున తన జీవితాన్ని అంతం చేసుకునేందుకే అతగాడు చౌపట్టి బీచ్కి వచ్చాడు. రోజు ఎందరో ఆత్మహత్య పాల్పడిపోతుంటారు. కానీ ఈ వ్యక్తి అదృష్టవంతుడు. స్వయంగా అవతారు మూర్తి అతని ప్రయత్నానికి అడ్డుపడ్డాడు. బీచ్కి వాహ్యాళ్ళకి వచ్చినట్లు వచ్చి దుఃఖ సాగరంలో మునిగిన వ్యక్తిని కాపాడారు. ఆ క్షణంలో ఆ వ్యక్తికి నూతన జీవితం ప్రసాదించబడింది. కాలక్రమంలో బాబా విశ్వకార్య నిర్వహణలో అతను ఒక అమూల్యమైన సాధనంలా నిరూపించుకున్నారు. అతడే మెహర్ బాబాకు ప్రథమ కార్యదర్శి అయిన ఛాంజీ. ఫెరం రోజ్ హోర్ముస్తి దాదా ఛాంజీ 1892 నవంబర్ 23వ తేదీన ముంబైలో పుట్టారు. పార్సీ స్కూల్లో చదివాడు. కరాచీలో ఏడాది పాటు కాలేజీకి వెళ్ళాడు. జర్నలిజం చేశాడు. టైప్ షార్ట్ హ్యాండ్ వచ్చు. గ్రీన్స్ అండ్ కాటన్ కంపెనీ ముంబై ఆఫీస్లో 1912వ సంవత్సరంలో కొంతకాలం పనిచేశాడు. మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభం కాగానే తకాడా అనే హాస్పిటల్ నౌకలో తన పేరు జర్నలిస్ట్గా నమోదు చేయించుకున్నాడు. యుద్ధం అయిపోయాక ఛాంజీ అనేక ఉద్యోగాలు చేశాడు. సేల్స్ మ్యాన్గా, అకౌంటెంట్గా, కరెస్పాండెంట్గా ఇలా ముంబైలో ఎన్నో ఉద్యోగాలు చేశాడు. కొంతకాలం అడ్వర్టైజర్గా, చలనచిత్రాలకు కంపెనీ మేనేజర్గా పనిచేస్తూ గ్రాంట్ రోడ్డుపై ఉన్న మాడెలిన్ థియేటర్కు భాగస్వామి అయ్యాడు. స్నేహితుడు ఒక ఆయన మరో భాగస్వామి. ఈ స్నేహితుడితోనే ఛాంజీ భార్యకు అక్రమ సంబంధం ఉంది. అది విడాకులకు దారి తీసింది. పార్షీల దృష్టిలో విడాకులు తీసుకోవడం పెద్ద తప్పు. ఆ సంఘటన జరిగిన మరునాటి ఉదయం బాబా అసహనంగా అటూ ఇటూ పచార్లు చేయసాగారు. తర్వాత దాదా ఛాంజీ ఇంటికి వెళ్ళి అతనిని పిలుచుకొని రమ్మని నావల్కు చెప్పారు. దాదా ఛాంజీ వచ్చి తన బాధలన్నీ బాబా దగ్గర చెప్పుకున్నాడు. బాబా కాళ్ళ మీద పడి పదే పదే దుఃఖించాడు. దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు. బాబా అతనిని లేపి అతని బుగ్గలు నిమిరి ఇలా అన్నారు: "అన్ని వదిలి నా దగ్గరికి వచ్చి
31 ఏళ్ల వయసున్న దాదా చాంజీ బాబా దగ్గరకు తరచు రావడం మొదలుపెట్టాడు. అతనికి చాంజీ అని ముద్దు పేరు పెట్టారు. చాంజీ బంధువులు ఎందరో బాబా శిష్యులయ్యారు. తమ జీవితాన్ని బాబాకు అంకితమిచ్చారు. కొన్ని సంవత్సరాల తర్వాత తన వివాహంలో సంభవించిన పరిణామాలు, అవి తనకు కలిగించిన దుఃఖం నుండి చాంజీ కోలుకున్నాడు. అతనికున్న ఈ నిరాశ నిస్పృహలే మెహర్ బాబా అతనిని రక్షించేందుకు దారి తీశాయి. చాంజీది క్షమ, దయ నిండిన హృదయం. అందుకనే అంత రభసైన మాజీ భార్యను గాని, తన వ్యాపార భాగస్వామిని కాని చాంజీ ఏనాడు ద్వేషించలేదు. తొలి రోజుల్లోని మరో శిష్యుడు అర్దేశీర్ ఖోదారాం ఇరానీ, ఇతడు కూడా బాబాని ఈ సమయంలోనే, అంటే చాంజీ బాబాని కలుసుకున్న రోజుల్లోనే కలిశాడు. నాకు భగవదైక్యాన్ని ఇవ్వండి అని బాబాను ఎంతో ధైర్యంగా దబాయించి అడిగాడు. అందుకు కావలసిన యోగ్యతను సాధించి సంసిద్ధుడయ్యే వరకు వేచి ఉండమని బాబా అన్నారు. అతను ఎప్పుడు బాబాను కలిసినా తన ఈ కోరికతో బాబాను అదే పనిగా వేధించేవాడు. అమాయకత్వంతో కూడిన అతని మొండి పట్టుదలకు విసుగు చెంది, నీకు నిజంగా భగవదైక్యం కావాలా? ఇది అనంతమైన మహాసాగరం. ఈ మహాసాగరం అంతా నీ హృదయం అనే చిన్న గిన్నెలోకి రావడమే భగవదైక్యం. అలా ఆ సాగరం నీ గిన్నెలోకి వచ్చే తరుణంలో అది పగిలిపోతే దానికి నేను బాధ్యుణ్ణి కాను అని బాబా చెప్పారు. భగవదైక్యంతో తాను శరీరాన్ని త్యజించాల్సిందేనన్న అర్థంతో బాబా అలా చెప్పారని ఆర్దేశి గ్రహించాడు. మరణం గురించిన ఆలోచన రాగానే భయకంపితుడయ్యాడు. మళ్ళీ భగవదైక్యం గురించిన విషయం ఎత్తలేదు ఆర్దేశి. తొలి రోజులకు సంబంధించిన మరో శిష్యుని పేరు ఖైకుస్రు ఎస్పెండియోర్. ఆఫీసర్ ఇతడిని రావు సాహెబ్ అని కూడా పిలిచేవారు. రావు సాహెబ్ తన తోటి పార్షీలైన బెహరంజీ, అర్దేశీర్ల ద్వారా మెహర్ బాబా గురించి విన్నాడు. 1922లో మంజిలీంకు బాబా దర్శనార్థం రావు సాహెబ్ వచ్చాడు. అప్పట్లో బాబా ఎవరిని కలుసుకోవట్లేదు. అందువల్ల రావు సాహెబ్ బాబాను దర్శించుకోకుండానే వెనుతిరిగి వెళ్ళిపోయాడు. దర్శనం దొరకలేదని బాధపడ్డాడు. వ్యక్తి విలువను గుర్తించిన ఈ మెహర్ బాబా దర్బారు వల్ల ఏం ఉపయోగం? నేను నిరంతరం సత్యాన్వేషిని అయిన కూడా మెహర్ బాబాను నాకు దర్శనం నిరాకరించాడు అని తలుస్తూ మెహర్ బాబాను తిరిగి ఎన్నడూ కలవకూడదని నిర్ణయానికి వచ్చాడు. చాలా కాలం మనసులో పగతో కూడిన ఈ ఆలోచనలు పెట్టుకున్నాడు. ఒకరోజు రాత్రి బాబా రావు సాహెబ్కు కలలో కనిపించారు. సద్గురు న్యాయస్థానంలో భక్తుడు కుక్క లాంటి జీవితాన్ని గడపాలి. ఒకవేళ నిన్ను దూరంగా తరిమి కొట్టినా తిరిగి ప్రవేశం కోసం మళ్ళీ మళ్ళీ ప్రాధేయపడాలి అని బాబా హెచ్చరించారు. ఈ కళ రావు సాహెబ్ని బాగా కలత పెట్టింది. 1924లో రావు సాహెబ్ బైదుల్ను కలిశాడు. బైదుల్ అతన్ని బాబా ఉంటున్న బరూచా భవన్ కి తీసుకొచ్చాడు. రావు సాహెబ్ను చూసి, నీకేం కావాలి అని బాబా ప్రశ్నించారు. కేవలం నీ దర్బార్లో స్థానం అని బదులిచ్చాడు రావు సాహెబ్. ఆ సమయంలో త్వరలోనే వస్తుంది, అప్పుడు నిన్ను పిలుస్తాను అని బాబా చెప్పారు. ఈ మధ్య కాలంలో అన్నీ సర్దుకొని తాను పిలవగానే రావడానికి సిద్ధంగా ఉండమన్నారు. నేను నీకు కబురు రేపే పంపవచ్చు, లేదా ఓ పక్షం తర్వాత, లేదా 4 నెలల తర్వాత కావచ్చు. నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఆ క్షణంలో రావడానికి సిద్ధంగా ఉండు అన్నారు బాబా. బాబా మాటలు రావు సాహెబ్ మనసుకు ఊరట కలిగించాయి. అప్పటి వరకు బాబాపై ఉన్న అతని కోపం మాయమైంది. బాబా దర్బారులో ప్రవేశించడానికి బాబా పిలుపు కోసం అతను ఎదురు చూడసాగాడు. 1924 జనవరి నెలలో అధిక భాగం బాబా ఏకాంతవాసంలో ఉన్నారు. బరూచా భవనంలో కేవలం బెహరంజీ, గుస్తాజీలు మాత్రం ఆయనతో ఉండేవారు. కానీ ఆ నెల 20వ తేదీ
పూనా, లోనావాలా, అహ్మద్ నగర్ల నుంచి పురుష మండలి వారందరినీ ముంబైకి రమ్మని బాబా కబురు పంపారు. వాళ్ళందరినీ సమావేశపరిచి బాబా ఇలా అన్నారు: ఎవరైతే తమను తాము పూర్తిగా నాకు అంకితం అవ్వడానికి ఇష్టపడతారో, అలాగే నాకు అర్పించుకొనుటకు సంసిద్ధులుగా ఉంటారో వాళ్ళే నాతో ఎప్పటికీ ఉండగలుగుతారు. ఘని, రంజులని పక్కకు పిలిచి బాబా ఇలా అన్నారు: 1924 ఫిబ్రవరి 28లోగా నెరవేరుస్తానని నేను మీకు చేసిన వాగ్దానాలు, కల్పించిన ఆశలు ఇక ఎంత మాత్రం తీర్చేది లేదని తెలుసుకోండి. మీరు కనుక గత 2 ఏళ్లుగా నాతో అనవసరంగా ఉన్నామనుకున్నా, ఇంతకాలం నన్ను ఎవరిని మీరు నమ్మి, ఇక ఇప్పటి నుండి అలా నన్ను నమ్మడం ఇష్టం లేకపోయినా, దానికి నేను బాధపడుతున్నానని క్షమించమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. నాతో ఉండాలని ఇంకా అనిపిస్తే మీరు నాతో ఉండండి. గతంలోని షరతులు, ఆశలతో నిమిత్తం లేకుండా నిరంతరం నాతోనే ఉండటానికి సిద్ధపడండి. మిమ్మలను మోసం చేశానని, తప్పుదారి పట్టించానని మీకనిపిస్తే మీ మనస్సులో మాట నిర్మోహమాటంగా బయట పెట్టండి. మీకెలా అనిపిస్తే అలా నన్ను నిందించండి అన్నారు. మీకు ఇష్టమైతే మీ ఇళ్ళ దగ్గరే ఉంటూ, మీ ప్రాపంచిక విధులను నిర్వర్తిస్తూ నాతో సంబంధాన్ని నిలుపుకోవచ్చు. కానీ నా ఆధ్యాత్మిక ఆదేశాలను పాటిస్తేనే నాతో సంబంధం సాధ్యమవుతుంది అని చెప్పారు. అయితే ఘని, రంజులకి బాబాపై నమ్మకం సన్నగిల్లిందా అన్నది కాదు ప్రశ్న. గత 2 ఏళ్లుగా బాబాతో గడపడం వల్ల తమ సమయం వృధా అయిందని కాదు, కుటుంబ కారణాల వల్ల లోనావాలాలోనే ఉంటూ బాబా ఆజ్ఞలను తూచా తప్పక పాటించడం ఉత్తమమని వారిద్దరి అభిప్రాయం. బాబాకు తమ నిర్ణయం చెప్పారు. ఆయన ఇలా అన్నారు: నాపై మీకు గురి ఉంటే, మీరు విశ్వసించి ప్రేమించే ఆ ఏకైకుణ్ణి నేనే అని మీరు నమ్మితే, మీరు ఈ జన్మలోనే ఈ శరీరంతోనే రాత్రి తర్వాత పగలు వచ్చేంత ఖచ్చితంగా ఆధ్యాత్మిక జాగృతి తప్పకుండా పొందగలరని నేను ముక్త కంఠంతో చెప్పగలను. అలాగే మీరు నాతోనే ఉన్నా, లేక నాకు దూరంగా ఉన్నా, ఇంకా నాకు వ్యతిరేకంగా వెళ్ళినా కూడా మీకు తప్పకుండా ఈ జీవితంలోనే ఆధ్యాత్మిక జాగృతి కలుగుతుంది అని బాబా ఘని, రంజులకు విషితం చేశారు. నేను పర్షియా, ఇప్పటి ఇరాన్ దేశం యాత్ర పూర్తి చేసి వచ్చాక నా దగ్గర 1-2 నెలల పాటు ఉండటానికి రమ్మని కబురు పంపుతాను. మీరు అప్పుడు రాగలుగుతారా? అప్పుడు నేను మీ ఇద్దరికి ఆధ్యాత్మికతలోని అంతర్గత రహస్యం అంటే ఏమిటో చెప్తాను. ఎంపిక చేసిన కొద్ది మందికి మాత్రమే ఈ సంగతిని చెప్పాలని అనుకుంటున్నానని బాబా అన్నారు. వెంటనే ఘని, రంజులు స్పందించారు. మీతో ఉండాలనే ఉంది మాకు, కానీ అవసరం వచ్చినప్పుడు సొంత పని మీద వెళ్ళడానికి వీలు కల్పించండి అని ప్రాధేయపడ్డారు. బాబా సరేనన్నారు. ఈ రోజు నుంచి మీ ఇద్దరికి ఏమి జరిగినా దానితో నాకేమీ బాధ్యత లేదు అని వారిద్దరికి బాబా స్పష్టం చేశారు. జనవరి 20వ తేదీన బాబా ఉపవాస దీక్ష విరమించారు. రోజుకొకసారి ఆహారం తీసుకోవడం మొదలుపెట్టారు. బాబా తన జీవిత పర్యంతం చేసిన ఎన్నో పనుల్లో మహత్తరమైన విశిష్ట దాగి ఉంది. సృష్టిలోని సమస్త చరాచరములు, సకల మస్తు జాలము ఆయన నిర్వహించిన కార్య విశేషంచే ఎంతో ప్రభావితమయ్యాయన్న విషయాన్ని మండలి వారు గమనించగలిగారు. బాబా ప్రవర్తన, ఆయన పాటించే ఏకాంతవాసాలు, చేసే ఉపవాసాల వెనుక ఆయన ఆధ్యాత్మిక కార్యక్రమం దాగి ఉంది. ఒక్కోసారి ఇది స్పష్టంగా వ్యక్తమయ్యేది, కొన్నిసార్లు ఆ రహస్యం వెంటనే అర్థమయ్యేది కాదు. ప్రాపంచిక సంఘటనలను బట్టి ఆ రహస్యం విదితమయ్యేది. పత్రికల్లో ఆయా సంఘటనల గురించి చదివాక మండలి వారికి సుస్పష్టంగా విదితమయ్యేది. మెహర్ బాబా చికాకుగా, కోపంగా ఉన్న ఎవరిపైనైనా గట్టిగా కేకలు వేసినా ఎక్కడో జరిగిన దుర్ఘటనకు సూచనగా గ్రహించాలి. తర్వాత ఆ భోగట్ట వార్తల్లో తెలిసేది. దుర్ఘటన ఏదైనా కావచ్చు. విలయతాండవం చేస్తున్న భీభత్సం, రైలు ప్రమాదాలు, నౌక మునిగిపోవడం,
పెద్ద పెద్ద వరదలు, ఘోరమైన దుర్భిక్ష పరిస్థితి, ఇలా ఏదైనా విపత్తు జరుగుతుండేది. అలాగే మెహర్ బాబా తాను జనవరి 20వ తేదీన ఉపవాసం విరమించినప్పుడు ఆ మర్నాడు రష్యాలో కమ్యూనిస్టు నియంత లెనిన్ను హతమార్చారు. ఉపవాస దీక్ష ముగిసిన 2 రోజులకు తల్లి షిరీన్, పినతల్లి దౌల్ మాసి బాబు సైకిల్ వాలాను వెంట పెట్టుకుని పూనా నుండి వచ్చారు. బాబాను భరూచా భవంతిలో కలిశారు. చాలా నీరసంగా సన్నగిల్లి ఉన్న కొడుకును చూసి షిరీన్ హృదయం ద్రవించింది. మేర్వాన్, ఎందుకు అలా ఉపవాసాలు చేస్తావు? నీకేమైనా పిచ్చి పట్టిందా అని చివాట్లు పెట్టింది. బాబా చిరునవ్వి నవ్వారు. సమాధానంగా, అమ్మా, పిచ్చి పట్టింది యావత్తు ప్రపంచానికి, నాకు కాదు. పిచ్చి పట్టిన వారికి నయం చేసేవాడిని నేను అని అన్నారు. షిరీన్‌కు బాబా జవాబు నచ్చలేదు. నీవు ఇలా పిచ్చివాడిలా ఉపవాసాలు ఉంటుంటే పిచ్చివాళ్లకు నీవు ఎలా సహాయం చేయగలవయ్యా అని నిలదీసింది. అమ్మా, వాళ్ళందరినీ మంచివాళ్లుగా చేయడానికి నేను ఉపవాసాలు చేసి తీరాలి అన్నారు బాబా. పిచ్చివాళ్ల సంగతికేం కాని నువ్వు బాగా తిండి తిను అంది తల్లి. వాళ్ళందరినీ బాగు చేయడానికి కదమ్మా నీ కడుపున పుట్టాను. మరి నేనిప్పుడు నా పాత్ర సరిగ్గా పోషించకపోతే చరిత్రలో నిన్ను అందరూ తిట్టిపోయిరా అని నువ్వు నా అమ్మవి కదా అన్నారు బాబా. ఆయన మాటలకు షిరిన్మాయి మనసారా నవ్వుకుంది. జనవరి 27వ తేదీ మంజలి మీం ప్రాంగణంలో ప్రముఖ ఖవ్వాలి గాయకుడు యాసిన్ యొక్క ఖవ్వాలి కార్యక్రమం ఏర్పాటు చేశారు. రోజంతా జరిగిన ఖవ్వాలి సంగీతాన్ని విని బాబా సంతోషించారు. ఇరానీ మెన్షన్స్ నుంచి వజిఫ్తార్ భోజనాలు తెచ్చారు. బాబా అందరికీ భోజనం వడ్డించారు. బాబా జనవరి 31వ తేదీన రోజంతా ఉపవాసం ఉన్నారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి క్రమం తప్పకుండా రోజుకు 3 పూటల ఆహారం తీసుకుంటున్నానన్నారు. కానీ ఎందుకనో మనస్సు మార్చుకున్నారు. 24 గంటలకు ఒక్కసారి మాత్రమే ఆహారం తీసుకునే పద్ధతిని కొనసాగించారు. జనవరి నెలలో బాబా సోదరుడు జంషెడ్ నుంచి ఉత్తరం వచ్చింది. హజరత్ బాబాజాన్ ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, స్థిమితంగా ఉన్నట్లు ఆమె కనబడడం లేదని ఆ లేఖ సారాంశం. 100 సంవత్సరాలు పైబడిన హజరత్ బాబాజాన్ ఎప్పుడూ సంతోషంగా, ఉత్సాహంగా, మంచి ఆరోగ్యంగా ఉండేది. ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే మెహర్ బాబాలో అస్వస్థత లక్షణాలు ఉంటే అక్కడ పూనాలోని ఆమె ఆరోగ్యం కూడా అలానే ఉండేది. వారిద్దరి అస్వస్థత లక్షణాలు చాలా విషయాల్లో ఒకే రకంగా ఉన్నట్టు మండలి వారు గమనించారు. బాబాజాన్ ఆరోగ్యం స్థిమితపడే వరకు మెహర్ బాబా ఆరోగ్యం కూడా స్థిమితపడేది కాదు. ఈ విషయాన్ని జంషెడ్ ఉత్తరం వచ్చాక మండలి వారు గ్రహించారు. సద్గురు నారాయణ మహారాజ్ గురించి మండలి సభ్యులందరూ కేవలం విన్నారే కానీ ఆయన ఎప్పుడు చూడలేదు. ఆయన ముంబైకి విచ్చేసినప్పుడు ఫిబ్రవరి 2వ తేదీన ఆయన దర్శనం చేసుకురమ్మని గుస్తాజీకి ఇంకొంతమందికి బాబా చెప్పారు. కొంతమంది మండలి సభ్యులకు ఈ హిందూ సద్గురువును దర్శించుకోవడం తొలిసారి. నారాయణ మహారాజ్ దర్శనార్థం గుస్తాజీ లోనికి వెళ్ళినప్పుడు ఆ సద్గురు పాటు చుట్టూ కూర్చున్న భక్తులు, శిష్యులు, సంపన్నులు, రాజులు అంతా గౌరవంగా లేచి నిలబడ్డారు. గుస్తాజీ ద్వారా మెహర్ బాబాకు తమ గౌరవాన్ని ప్రకటిస్తున్న భావం స్ఫురించేలా వారంతా లేచి నిలుచున్నారు. అది 1920వ దశకం. గాంధీ మహాత్ముడు భారతదేశానికి రాజకీయ నాయకుడిగా కార్యరంగంలోకి వచ్చిన సమయం ఇది. గాంధీతో మొట్టమొదటి సంబంధం 1923 నవంబర్ నెలలో మెహర్ బాబా కరాచీలో ఉండగా జరిగింది. ఆ సందర్భంలో మండలి వారితో గాంధీ విషయాన్ని చర్చిస్తూ ఆయన అతి త్వరలో జైలు నుంచి బయటపడతారని బాబా అన్నారు. బాబా అన్నట్లుగానే 1924 ఫిబ్రవరి 5వ తేదీన మహాత్మా గాంధీ జైలు నుంచి విడుదలయ్యారు. అహ్మద్ నగర్ లో ఉన్న
రుస్తుంకు బాబా ఉత్తరం రాస్తూ గుజరాతీలో రాసిన ఉపాసిని మహారాజ్ జీవిత చరిత్రను గాంధీజీకి పంపమన్నారు. మహారాజ్ పాటించిన కఠిన ఉపవాసాల గురించి, కఠోర సాధనంతో సాగిన ఆయన జీవన విధానం గురించి మహాత్మునికి తెలియచెప్పమన్నారు. బాబా ఆజ్ఞను రుస్తుం పాటించాడు. బాబా గాంధీల మధ్య ఏర్పడిన ఈ మొట్టమొదటి సంబంధం యొక్క ఫలితం రానున్న కాలంలో స్పష్టమయ్యింది. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా.